1,50,000 కోట్లతో మూసీ అభివృద్ధి త్వరలోనే రివర్ ఫ్రంట్ పనులు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉండు. లండన్లోని థేమ్స్ నది తరహాలో సుందరీకరణ చేస్తారట. ప్రపంచ పర్యాటకులు వచ్చేలా డెవలప్ చేస్తామని వెల్లడి. హైదరాబాద్లోనే గోపాన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభం. వాస్తవానికి హైదరాబాద్ డెవలప్ చేయాలి. హైదరాబాద్ డెవలప్ చేసి ఆ డెవలప్డ్ హైదరాబాద్కు పర్యాటకులు రావాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా హైదరాబాద్ వైపు చూడాలి, మొగ్గు చూపాలి. అందరం కూడా మన యొక్క ఖ్యాతి పెరగాలి, ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ వైపు చూడాలని మనందరికీ ఉంటుంది. ఇప్పుడు వాస్తవానికి ఒక మాట ఏంటంటే మూసీ సుందరీకరణ అనేది అవసరం. ఎందుకంటే తాగే నీళ్ళు మంచినీళ్ళు చెడిపోయినాయి, ఖరాబ్ అయిపోయినాయని మనమే చెప్పుకొని మనమే బాధపడ్డాం. దాని తర్వాత గతంలో మనం కూడా చెప్పినాం, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేపట్టిందో ఈ మూసీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పడుతుందని తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ విషయంలో మనం ఎప్పుడు కూడా హర్షించడం, మెచ్చుకున్నాం. అయితే ఒక అంశం ఏంటంటే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000కు పైగా కోట్లు అయినప్పుడు, 1,00,000 కోట్లు అయినప్పుడు అంటే 1,00,000 కోట్ల పైచిలుకు డబ్బు అయింది ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు. అయితే చాలామంది ఏమన్నారు, 1,00,000 కోట్లు తుంగల దొక్కిండు, 1,00,000 కోట్లు తుంగల దొక్కిండు, 1,00,000 కోట్లు నీళ్ళలో పోసిండు అన్నారు. సరే, ఒక్క మేడిగడ్డ కాడ అయితేనో, ఒక్క దగ్గర ఒక్క బ్యారేజీ దగ్గర చిన్న పొక్క పడితే, ఒక్క దగ్గర చిన్న గుంత పడితే, ఒక్క దగ్గర పర్రెలు పడితే మొత్తం ఇంత పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని తప్పుపట్టడం అనేది అది ఒక సౌటలు చేసే పని. సరే, కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయి, కాలేదంటలేం. కాళేశ్వరంలో కూడా ఎంతో కొంత అవినీతి జరిగింది, కాలేదంటలేం. కొంత కాళేశ్వరంలో కూడా తప్పిద కట్టడాలు కూడా జరిగినాయి, కాదంటలేం. ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ను ముందటేసుకొని ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుని నువ్వు తప్పుపట్టడం అంటే అది నువ్వు ఎంత స్థాయిలో వ్యతిరేకిస్తున్నావు, ఎంతటి స్థాయిలో నువ్వు విమర్శిస్తున్నావు, ఎంతటి స్థాయిలో నువ్వు కుట్రబడినావు అనేది స్పష్టమవుతుంది. అంటే అంత గొప్ప ప్రాజెక్టుకు, ప్రజలకు భవిష్యత్తుకు మంచి నీళ్ళని అందించే ఈ యొక్క ప్రాజెక్టుకు నువ్వు డబ్బులు పెట్టినప్పుడు, ఇంత విమర్శించినప్పుడు, ఇప్పుడు నువ్వు మూసీకే 1,50,000 కోట్లు పెడతా ఉన్నావు కదా. 1,50,000 కోట్లతో, 1,00,000 కోట్లు, 1,00,000 కాదు 1,50,000 కోట్లు అంటే చూసుకోరు. ఇక 1.5 lakh crores మూసీ కోసం పెడతా ఉన్నాడు. ఏదట లండన్లోని థేమ్స్ నది ఉంటుంది కదా, మనకు సినిమాలలో చూపిస్తారు కదా, ఆ థేమ్స్ నది తరహాలా ఇప్పుడు దీన్ని కూడా సుందరీకరణ చేసే యోచనలో వీళ్ళు ఉన్నారట. చెయ్యుండ్రి. కేసీఆర్ కేవలం 600-400 కోట్లు పెట్టి ఈ యొక్క సెక్రటరేట్ కట్టి, దేశంలోనే అతిపెద్ద సెక్రటరేట్ కట్టి అందరినీ కళ్ళు తిప్పుకున్నప్పుడు ఎవడబ్బా సొమ్మని 600 కోట్లు పెట్టినావు, ఎవడబ్బా సొమ్మని దానికి పెట్టినావు, పేదలకి ఇవ్వపోయినావు, జాబులు ఇవ్వపోయినావు, లేనోడికి ఇవ్వపోయినావు, ఆడికి ఇవ్వపోయినావు, వీడికి ఇవ్వపోయినావు అన్నారే. మరి ఇప్పుడు మీరు 1,50,000 కోట్లు పెడతా ఉన్నారు కదా, ఇది ఎవడబ్బా సొమ్ము? వాళ్ళు ఇది చెప్పిన కదా, ఎప్పుడు కాంగ్రెస్ కాడికి రాగానే ఓ సామెత ఏం గుర్తొస్తుంది అంటే, అవతలోడు చేస్తే వ్యభిచారం, వీళ్ళు చేస్తే సంసారం. 600-400 కోట్లు వాళ్ళు పెట్టంగానే సెక్రటరేట్ కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, ఏమంటారు, ప్రజాధనం వృధా, ప్రజాధనం వృధా, ప్రజాధనం వృధా, ప్రజాధనం వృధా. వీళ్ళు పెడితేనేమో సుందరీకరణ లండన్లోని థేమ్స్ నది తరహాలో వీళ్ళు కూడా చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన. ఆనాటి రోజులు అన్నారు కదా, ఇవే ఆనాటి రోజులు. ఇక అంటే 100-200-300 కోట్లకు కూడా వీళ్ళు ఇంత జిజ్జు చేసి లొల్లు పెట్టి ప్రజాధనం వృధా అయిపోయిందని మొత్తుకున్నారు, గుండెలు వాదుకున్నారు కదా ఈ కాంగ్రెస్ వాళ్ళంతా. మళ్ళీ ఇప్పుడు 1,50,000 కోట్లు నువ్వు మూసి కాడ పెడతా ఉన్నావు, మరి ఇప్పుడు వాళ్ళు కూడా గట్లే అంటారు. నేనే అంట, 1,50,000 కోట్లు పెట్టే బదులు ఆ 1,00,000 కోట్లతోటి నువ్వు ఎంతమంది జీవితాలు మార్చొచ్చు ఈడా అంట. తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలే. నీకు కూడా శాత కాదు కదా అట్లా ఈయనకి, అవతలని అన్నావు కదా, నువ్వేం చేస్తావు స్పెషల్గా. ఎవడైనా కూడా పేరు నిలుపుకోవాలి వీళ్ళు అల్టిమేట్గా. మనం ఎప్పుడు అదే చెప్పుకున్నాం కదా, ఇప్పుడు తెలంగాణ ఖ్యాతి పెరగవచ్చు సెక్రటరేట్ వల్ల, కానీ అందరూ ఏం చెప్పుకున్నారంటే కేసీఆర్ కట్టిండి సెక్రటరేటు అయిపోయా. కేసీఆర్ కట్టిండి సెక్రటరేటు అంటే టాపి పట్టుకుంది లేదు, తట్ట పట్టుకుంది లేదు, సిమెంట్ కొట్టింది లేదు, కానీ కేసీఆర్ కట్టిండి సెక్రటరేటు. పైసలు మనయే, కట్టడాలు చేసింది కూలోళ్ళే.
దాన్ని డిజైన్ వేసింది ఇంజనీర్లే. ఇక ఆదేశాలు జారీ చేసి ఆర్డర్ చేసి డిసిజన్ తీసుకుంది కేసీఆర్ అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డిది కూడా గంతే. తేంసరాలో హైదరాబాదులో ఇక వంతెన తీసుకొచ్చిండు, బ్రిడ్జ్ తీసుకొచ్చిండు, మూసి సుందరీకరణ చేసిండు, గొప్ప రేవంత్ రెడ్డి అని ఈయనకు పేరు. పశ్చలు మనయే, కష్టం మనదే, ఓట్లు మనయే, మొత్తుకునేది మనమే, మళ్ళీ మారని బతుకులు కూడా మనయే. ఈడ చేంజ్ ఏమైనా ఉంటుందంటే కొంత ఈ డెవలప్మెంట్ పేరుతో అక్కడిక్కడ చేంజ్ ఉంటుంది. వీటి మీద మళ్ళీ సులువు కూడా కాదు, 1,00,00,000 కోట్లతోటి పనులు అవుతూ ఉంటాయి. ఇక చెప్పమంటే ఇక మస్తు చెప్తారు ఈ రాజకీయ నాయకులు మాటలు, కానీ వినటోనికే ఉండాలి బుద్ధి. ఇక వాళ్ళకేం పోతుంది. సివిల్స్లో ఉమెన్స్కు ఎంపికైతే మొత్తం ₹1,00,000 సాయం సింగరేణి సహకారంతో అందజేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారమే మా ఫస్ట్ ప్రయారిటీ. అన్నిటికీ ఫస్ట్ ప్రయారిటీ. రైతులది ఫస్ట్ ప్రయారిటీ, విద్య ఫస్ట్ ప్రయారిటీ, నిరుద్యోగుల సమస్యలకే ఆ యొక్క పరిష్కారానికి ఫస్ట్ ప్రయారిటీ. మొన్న ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ అన్నాడు. విద్యా సంస్థలను అభివృద్ధి చేయడమే మా ఫస్ట్ ప్రయారిటీ అన్నాడు. ఏడవతాడు ఫస్ట్ ప్రయారిటీ. పని మాత్రం సున్నా, గుండు సున్నా. ఫస్ట్ ప్రయారిటీ